జైలుకి వెళ్ళటం అంటే చాలామంది ఏమనుకుంటారంటే వెళ్ళటం రావటమే కదా పెద్ద ఏముంది వాళ్ళు బోలెడు సౌకర్యాలు ఉంటాయి అక్కడ బాగా చూసుకుంటారు డబ్బులు ఇది కాదండి. స్వేచ్ఛ, నీ స్వేచ్ఛ నీకు ఉండదు. మగాళ్ళకైతే మొలతాడు కూడా ఉన్నవారు కట్ చేస్తారండి, ఒంటి మీద మొలతాడు ఉన్నవారండి. ఓకే. వాడు ఇష్టమైనట్టు ఎవడం ఉండటానికి వీల్లేదు. ఆ రూల్ బుక్ ప్రకారం సాయంత్రం 5 అయితే అన్నం తినేసి పోవాలి లోపలికి. రాత్రి 11ంటికి తిని తాగి పడుకునే వాళ్ళకి 5ంటికి తినేసి పడుకోవాలంటే ఎలా ఉంటుంది? అంతకన్నా శిక్ష ఉంటుంది ఎవరికన్నా. అంతే. పొద్దున్న 5ంటికి 6ంటికి లేపేస్తారు, అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెడతారు, లెక్కెట్టుకుంటారు అందరిని ఎంతమంది ఉన్నారండి. ఓకే. అది అయిపోయిన తర్వాత 9ంటికి ఎప్పుడు టీ ఇస్తారు, 12 గంటలకు 11 గంటలకు మళ్ళీ అన్నం పెడతారు, తినేయాలి. మళ్ళీ సాయంత్రం 5ంటికి తినేసి లోపల పోమంటారు. అసలు నువ్వు రెగ్యులర్గా నీ 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 జీవన విధానానికని మీకు జైల్లో జీవితం మన పూర్వం ఎలా బతికేవాళ్ళు అలా అదే రూల్ ఉంటుంది అక్కడ. ఎలాంటి ఫెసిలిటీస్ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం మనం ఎలా ఉండేవాళ్ళం, పొద్దున్న 9 తినేసి సాయంత్రం 5 తినేసి పడుకునేవాళ్ళం. నిజమే, అదే అక్కడ అమలవుతుంది. ఈక్విలిబ్రియం తేడా వచ్చేయట్లేదు నీకు, నీ బాడీకి మొత్తానికి నీ మైండ్ పాడైపోద్ది. పైగా నీకు అక్కడ నొటోరియస్ క్రిమినల్స్ ఉంటారు నీ పక్కన. అంటే వాళ్ళకన్నా నువ్వు పెద్ద క్రిమినల్ మనకు మైండ్లో మెంటల్గానే. నేనేమంటానంటే వీళ్ళని వాళ్ళతో కలపొద్దండి బాబు అని రిక్వెస్ట్ పెట్టాను నేను గవర్నమెంట్కి. ఎందుకు వీళ్ళు వాళ్ళని పాడు చేస్తారు? వీళ్ళు వాళ్ళని బాడు చేస్తారండి. వాళ్ళు ఎంతో కొంత పరివర్తన పశ్చాత్తాపం కలిగి మనం తప్పు చేసామరా బాబు ఎందుకు వచ్చిన కూడా బయటకు పోయి బాగా బతుకుతామని అనుకుంటారు జైల్లో వాళ్ళు. జైలు శిక్ష అనిపించే వాళ్ళు, లేకపోతే ఈ క్వారంటైన్లో రిమాండ్లో ఉన్న వాళ్ళు కూడా పశ్చాత్తాపం వస్తుంది. మనం తప్పు చేయబట్టే కదా, ప్రశాంతంగా ఆలోచించుకుంటాడు కదా, ఎలా చేయకపోతే ఈ గొడవ లేపని అనుకుంటారు. వీళ్ళు వెళ్ళారు అనుకోండి, వీళ్ళని చూసి వీళ్ళకి ప్యారడైజ్ నుంచి బిర్యానీలు, లేకపోతే క్రాస్ రోడ్స్ నుంచి పలావాళ్ళు గెలవాళ్ళు పట్టుకుని చెప్తారు పోలీసు వాళ్ళు. అక్కడ ఉంటారు కదా గార్డులు, వాళ్ళు నీళ్ళు డబ్బులు పడతారు కదా. ఇవన్నీ చూసి డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చురా పర్లేదన్న మైండ్ సెట్ వస్తుంది. పైగా వీళ్ళ కథలన్నీ వాళ్ళు చెప్పుకుంటారు అక్కడ, వీడు ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎలా చేశాడు అని. అంటే మనం ఏం చేసినా కానీ డబ్బులు ఉంటే పర్లేదు అని వాళ్ళ పరివర్తన పశ్చాత్తాపం ఆగిపోద్ది. అంటే మీ మంచినీటి బావిలో విషం కలిపినట్టే కదా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడితే. అంతే వీళ్ళందరికీ సెపరేట్ జైలు పెట్టాలి. వీళ్ళందరికీ అలాగే మొత్తం అందరూ ఒక రోజు అటు ఇటులు అందరూ పోతారు అక్కడ. అక్కడే ఇప్పుడు గుడి సెట్టింగ్ వేసి కూడా ఇప్పుడు ఏదన్నా పండగల పబ్బాలు వచ్చినాయి అనుకోండి, గుడి సెట్టింగ్ అది వేసి కూడా దీని అలాగే అసెంబ్లీ సెట్టింగ్ వేసుకుని వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకుంటాడు లోపల. అంచేత పడాలి నాని అయినా లేకపోతే కాకని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఎన్ని మాటలు మాట్లాడాడు అసలు. అతను నోటికి అదుపు లేకుండా మాట్లాడాడు. నిన్న కాక మొన్న కూడా నేను పారిపోయినంటారేంటి, నేను మా ఇంటిలో ఉన్నాను హైదరాబాద్లో అన్నాడు. ఏది ఫోన్ ఒక చోట మనిషి ఒక చోట.